సో ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ మెజారిటీ అండి, వెరీ ఫేమస్, సిలబస్లో లేదు. ఈ రాజ్యాంగంలో మనకి మొత్తం 6 టైప్స్ ఉంటాయండి. సో అక్కడక్కడ ఉంటే మనం ఒక దగ్గర చేర్చి అధ్యయనం చేద్దాం, ఈజీగా ఎగ్జామ్లో మనం ఆన్సర్ చేయవచ్చు. సో మొత్తం 6 టైప్స్ అండి రాజ్యాంగంలో ఉన్న మెజారిటీ టైప్స్. ఇవి రాజ్యాంగ సవరణ కాదు, రాజ్యాంగ సవరణ మొత్తం మనం 3 రకాలు చేస్తాం. ఒకటి సింపుల్ మెజారిటీ, సెకండ్ స్పెషల్ మెజారిటీ, థర్డ్ది స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ ఆమోదించాలి. రాజ్యాంగ సవరణ అది నేను చెప్పేది. రాజ్యాంగంలో ఉన్న మొత్తము మెజారిటీ టైప్స్ 6 ఉంటాయి మనకి. అందులో ఫస్ట్ది అండి వెరీ ఫేమస్ స్పెషల్ మెజారిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఒక్కటే మళ్ళీ 3 రకాలు ఉంటుందండి. చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే స్పెషల్ మెజారిటీ మీన్స్ 2/3 కథం ఓటింగ్ అయిపోయిందని చెప్పేసి అనిపిస్తారు. బట్ తప్పు, అది మొత్తం 3 రకాలు మనకు అనిపిస్తుంది. అందులో ఫస్ట్ చూద్దాం ఒకసారి. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్లో, సభలో ఉన్న మొత్తం సభ్యుల్లో 2/3 ఆమోదించాలి. మీకు ఇటువంటిది ఒక దగ్గర కనిపిస్తుందండి, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇది రాసుకోండి, మీకు చాలా బాగా ఎగ్జామ్ లోపల యూజ్ అవుతుంది. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ మీకు నోట్స్ ఇచ్చిన కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో వెరీ వెరీ ఫేమస్ పాయింట్ ఇది. ఏంటి, టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్లో 2/3 ఇట్ ఈస్ ఫిక్స్డ్ నెంబర్. ఎంతమంది ప్రజెంట్ అయ్యారు, ఎంతమంది ఓటింగ్ వేసే సంబంధం లేదు. ఈ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్లో 2/3 కంపల్సరీ ఆమోదించాల్సిందే. అయితే ఇది లోక్సభకి చూస్తే మనకి 362 వస్తుందండి. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాజ్యసభకు చూస్తే మనకి 164 అని చెప్పేసి వస్తుంది. అంటే లోక్సభలో మనకి 543 కదా, 543లో 2/3. రాజ్యసభలో 245 కదా, అందులో 2/3 అంటే 164 అని చెప్పేసి వస్తుంది. ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఫిగర్. ఎంతమంది ప్రజెంట్ అయ్యారు, ఎంతమంది ఓటింగ్ చేశారు సంబంధం లేదు, మనకి సంబంధం లేదు. ఇక్కడ నేను ప్రజెంట్ అండ్ ఓటింగ్ అని చెప్పేసి పదం ఉపయోగిస్తలేను. ఏమంటున్నా, 2/3 మెజారిటీ ఇన్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. ఎంతమంది ఉంటే అందులో 2/3 కంపల్సరీ ఆమోదించాల్సిందే. ఇది ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తొలగింపు దానికి మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. మనకి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఎలా వస్తుందంటే ఇంతకంటే ఎక్కువ ఇంకెక్కడ అవసరం లేదు మనకు. కాబట్టి దీన్ని సింపుల్గా చెప్పాలంటే హైయెస్ట్ ఇట్లా పిలవంగానే అట్లా గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ స్పెషల్ మెజారిటీగా మనం పిలుస్తాం దీన్ని. మన మైండ్లో పెట్టుకోవాలి. హైయెస్ట్ అంటే ఇట్లా వస్తుంది, ఓన్లీ రాష్ట్రపతికే ఉంటుంది, ఇంకెవ్వరికి ఉండదు ఇది. నెక్స్ట్ ఈ టైపు ఏ అండి, టైపు బి 2/3 కానీ ఇందులో 2/3 టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్లో. నెక్స్ట్ సెకండ్ టైప్లో మనకి, సో ఇక్కడ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్లో అండ్ సో అంటే మెజారిటీ ఆఫ్, సో మెజారిటీ ఇట్లా ఉంటుంది మీకు, పూర్తి వాడు చెప్తున్నా. సో మెజారిటీ ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్ అండ్ నాట్ లెస్ దెన్ ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్తాను నేను. సో 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఏమంటున్నా, మెజారిటీ ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది మెంబర్స్ హౌస్, దాంతోపాటు నాట్ లెస్ దెన్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మీకు 2 రకాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటి, మెజారిటీ ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్ అంటే 543లో సగము, 245లో సగము. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే జనరల్ వర్డ్ లోపల, సో అబ్సల్యూట్ మెజారిటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇప్పుడు 543/2 రావాలి కంపల్సరీ. అంటే ఎంత, 272 దాకా వస్తుంది అందాద కొద్దీ. 245లో /2 రావాలి అంటే 123 ఎంతో వస్తుంది మొత్తం మీద. సో ఇంతమంది ఆమోదించాలి. దీంతో పాటు నాట్ లెస్ దెన్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఇది అర్థం ఏంటంటే, నేను లోక్సభ ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు 543 మొత్తం పీపుల్ అండి, ఇది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. ఆ రోజు సభకి వచ్చిన వాళ్ళు ఒక 500 తీసుకోండి.
అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళండి, సో ప్రజెంట్ అయిన వాళ్ళు. ఆ బిల్లు విషయంలో అందరూ ఓట్ చేయరు, జనరల్లీ వచ్చారు కానీ ఓట్ చేయరు. సో ఓటు వేసిన వాళ్ళు 400 తీసుకోండి. ఓటు వేసిన వాళ్ళు ఏమంటున్నా, 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్. ప్రజెంట్ అండ్ ఓటింగ్ అయిన వాళ్ళు ఎంతమంది, వీళ్ళు 400. ప్రజెంట్ అయి ఓటు వేసిన వాళ్ళు వీళ్ళే. అంటే 400లో 2/3 ఎంత అండి ఇది? సో 3 ఎక్క 3 133లో అంటే 266. ఇది ఎంత అంటే ఇదేమో 266, ఇదేమో 272 కదా. నేను చెప్పి లోక్సభకి అప్లై చేద్దాము. సో ఇప్పుడు దీంట్లో ఏది తీసుకుంటామంటే ఏది ఎక్కువైతే అది, అంటే 272 కనుక ఆమోదిస్తుంది, నెగ్గుతుంది. ఇది ఎక్కువ కాబట్టి. ఒకవేళ ఆ రోజు మనకు 540 మెంబర్స్ ప్రజెంట్ అయ్యండి, 543కి 540 మెంబర్స్ ఓటేషన్లు అనుకోండి. అప్పుడు సారీ అండి, సో 2/3 తీస్తాం మనం. నాట్ లెస్ దెన్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఆ రోజు 540 మెంబర్స్ మంచిగా వచ్చిండ్రు, పార్టీ ఉందని చెప్పేసి, అందరూ ఓటేషన్లు పార్టీ ఉందని చెప్పేసి. అప్పుడు సో 3 ఎక్క 3 18 కాబట్టి 180 × 2 360 వస్తుంది. అంటే ఆ బిల్లు కనుక ఆమోదించబడాలి అంటే 360 మెంబర్స్ ఓటేయాలి అనుకూలంగా. ఇది ఎంత 272, ఇది ఎంత 360. సో ఇందులో మనం ఇది తీసుకుంటాము, ఇది తీసుకోము. ఈ రెండిట్లల్లా అబ్సల్యూట్ అంటే మొత్తం హౌస్లో సగం మంది ఆమోదించాలి. ఇది ఇది ఈ రెండిట్లలో ఏది ఎక్కువైతే అది మనం కౌంట్ చేస్తాము. సో ఆ రోజు కనుక 540 మెంబర్స్ వచ్చిండ్రు, అందరూ హాజరైన్లు, 540 అందరూ ఓటేషన్లు. సో అనుకూలంగా ఓన్లీ 350 వచ్చినాయి అనుకోండి. దీన్ని సాటిస్ఫై చేసింది సగం, కంగ్రాట్స్. దీన్ని సాటిస్ఫై చేయలేదు, యు ఆర్ లాస్, బిల్లు ఓడిపోయింది. కంపల్సరీ 360 కంటే ఎక్కువ వస్తేనే సో అప్పుడు మీరు బిల్లు పాస్ అవుతుంది. ఏమంటున్నా, ఇటువంటి మెథడ్ లోపల ఏంటిది, మెజారిటీ ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్, ఐ మీన్ అబ్సల్యూట్ మెజారిటీ అండ్ నాట్ లెస్ దెన్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఈ రెండింటిలో మీకు ఏది ఎక్కువ ఉంటే సాటిస్ఫై చేయాలి. దీన్ని సాటిస్ఫై చేస్తే 272 ఓకే. కొన్నిసార్లు ఎక్కువ మంది హాజరైతే కావచ్చు కదా. సో కాబట్టి మరి దీంట్లో ఏంటి ఎగ్జాంపుల్, ఇంత అవసరం అని చెప్పుడు అవసరమే, క్లారిటీ నేర్చుకోవాలి, క్లారిటీ ఉండాలి కంపల్సరీ. సో ఇప్పుడు 360 వస్తేనే ఆ బిల్ నెగ్గుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఎంతమంది ప్రజెంట్ అయ్యారు, ఓటింగ్ అనేది అది కూడా మనకు మ్యాటర్ అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ. సో రెండింటిని సాటిస్ఫై చేయాలండి. ఇప్పుడు గిట్లా కూడా కొన్నిసార్లు కనిపిస్తుంది మీకు, ఆ రోజు 100 వచ్చారు, 100 మంది హాజరైన్లు, 100 మంది ఓటేషన్లు, 2/3 తీయండి. సో 3 ఎక్క 3 33లా సో 66 వస్తుంది మీకు. 66 వస్తే అది ఇంకా మీకు బిల్లు పాస్ అవుతుందా? కాదు. ఎందుకోసము 272 అని చెప్పేసి ఇక్కడ మీకు ఉన్నది. దీన్ని కూడా సాటిస్ఫై చేయాలి. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్లో సగం సాటిస్ఫై చేయాలి. సో దీన్ని ఇట్లా మీకు చూస్తే ఏమొస్తాయి అంటే, సో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ రిమూవల్ ఉంది కదా, అది వస్తుంది. దాంతోపాటు మీకు సో కాగ్, దాంతోపాటు సిఈసి, సో సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళని తొలగింపు కూడా మనం ఇట్లనే చేస్తామండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తుంది. దీంతోపాటు ఒక రాష్ట్ర అసెంబ్లీ అనేది ఆ రాష్ట్రంలో శాసన మండలి ఉండాలా ఉండద్దా అని చెప్పేసి సో దీని ప్రకారం తీర్మానం చేస్తుంది. క్రియేషన్ లేదా అబాలిష్ అంటే ఆ రాష్ట్రం లోపల కౌన్సిల్ అనేది ఉండాలన్నా ఉండొద్దా, సో దానికోసం అని చెప్పేసి ఇదే ఉపయోగిస్తాం మనము. ఏది సగం మంది ఆమోదించాలి లేదా 2/3 అన్న ఆమోదించాలి, ఏది ఎక్కువైతే తీసుకుంటాం మనము. సో అబాలిష్ రద్దు లేదా క్రియేషన్ ఏర్పాటు ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే దీని ప్రకారము పార్లమెంట్కి పంపితే పార్లమెంట్ అనేది సింపుల్ మెజారిటీ ప్రకారమే దాన్ని రద్దు చేస్తుంది లేదా ఏర్పాటు చేస్తుంది. అది వేరు నేను చెప్పేది. రాష్ట్ర అసెంబ్లీ అనేది శాసన మండలి ఏర్పాటు కోసము రద్దు కోసము అనేది ఇట్లా తీర్మానం చేస్తుంది. మనం సింపుల్గా స్పెషల్ మెజారిటీ అంటాం, కథం. అందులో ఏది మరి ఇదా ఇది
ఇది అంటే ఏంటిది, మొత్తం హౌజులు సగం మంది ఆమోదించాలి, దాంతోపాటు 2/3 హాజరు కావాలి, ఓట్ చేయాలి. ఇందులో ఏది ఎక్కువ ఉన్నదో అది సాటిస్ఫై చేయాలి మనకి, అప్పుడే ఆ బిల్లు నెగ్గుతుంది. రైట్. థర్డ్ది మనకు సి అండి. సో ప్రజెంట్ అండ్ ఓటింగ్. సో నాట్ ఏది, నాట్ లెస్ దెన్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ అండి. ఇక్కడ మీకు ఇది లేదు, ఇది మాత్రమే ఉండదు. అంటే హాజరైన వాళ్ళలో 2/3 ఆమోదిస్తే అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ ఆ రోజు 100 మంది వచ్చింది లోక్సభకి ఎగ్జాంపుల్ అనుకోండి. అంటే 2/3 మీన్స్ మీకు సో 333లా సో 66 ఆమోదిస్తే కథం అయిపోతుంది, బిల్ నెగ్గినట్టే మనకి. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే మనం సో రాజ్యసభ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయి. ఏంటి అవి? ఒకటి క్రియేషన్ ఆఫ్, గుర్తుపెట్టుకోవాలి. సో క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్, దానికి ఇట్లా అవసరం మెజారిటీ. దాంతోపాటు ఎప్పుడైనా సరే మీకు నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా స్టేట్ లిస్టులో ఉన్న అంశం మీద పార్లమెంట్ చట్టం చేయాలంటే రాజ్యసభ తీర్మానం చేయాలి. నాట్ లెస్ దెన్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కాదు. సో మీరు చూడండి, ఇక్కడ స్పెషల్ మెజారిటీ అనగానే మీకు 2/3 వెళ్ళిపోతుంది. ఆ 2/3 మొత్తం 3 రకాలు ఉన్నది. ఒకటేమో టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్లో 2/3 ఎంతమంది ప్రజెంట్ హాజరైన్లు, ఓటింగ్ సంబంధం లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్. మొత్తం మీద మీకు ఫిక్స్డ్ ఫిగర్ రావాలి కంపల్సరీ బిల్లు ఆమోదించాలంటే. సో ఓన్లీ రాష్ట్రపతి తొలగింపు దానికోసం మాత్రమే ఉపయోగిస్తాము. సెకండ్ది, ఫస్ట్ సభ మొత్తంలో సగం మంది ఆమోదించాలి. తెలుగులో చెప్తున్నా, సభ మొత్తంలో సగం మంది ఆమోదించాలి, దాంతోపాటు హాజరైన వాళ్ళలో 2/3 దాన్ని ఆమోదించాలి. ఈ రెండిట్లలో ఏది ఎక్కువ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ ప్రకారం ఆ బిల్లు ఆమోదించబడుతుంది. అందరూ హాజరై అందరూ ఓటేస్తే 2/3 మీన్స్ మీకు ఎక్కువ రావాలి, అంటే గిది రావాలి మళ్ళీ. రైట్. మూడవది నాట్ లెస్ దెన్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్. అంటే సభ మొత్తం లోపల 2/3 ప్రజెంట్ అయ్యి ఓటు వేస్తే అయిపోతుంది ఇంకా. సో 3 రకాలు మీకు అనిపిస్తుందండి. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్ 2/3, ఇక్కడనేమో సగం మంది ఆమోదించాలి, దాంతోపాటు 2/3కి తగ్గద్దు, ఇదేమో ఓన్లీ 2/3కి తగ్గద్దు. సో మేము మొత్తం మీకు 3 అని చెప్పేసి పిలుస్తాం. దేంట్లో ఏంటి ఉపయోగిస్తాం ఇవి మీకు కనిపిస్తున్నాయి ఆల్రెడీ. ఇంకా కొన్ని ఉంటాయి మీకు ఈ 3 కాకుండా. సో ఫోర్త్ది అండి, సో అబ్సల్యూట్ మెజారిటీ. ఇదేంటిదంటే సో మొత్తం స్ట్రెంత్లో సగం కంటే ఎక్కువ ఆమోదించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 543లో మనకి బై 2 అంటే 272 అని చెప్పేసి వస్తుంది కదా. అంటే ప్రభుత్వ ఏర్పాటు కోసం అని చెప్పేసి ఇది అవసరము, దీన్ని మనం మ్యాజిక్ ఫిగర్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో మొత్తము సభా సభ్యుల సంఖ్య లోపల సగం మంది నెగ్గాలి ప్రభుత్వ ఏర్పాటు కోసం అని చెప్పేసి మనకి రావాలంటే. దిట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ మెజారిటీ. మొత్తం సభ్యుల్లో సగం మంది ఆమోదించాలి. ఐదవది ఎఫెక్టివ్ మెజారిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇదేంటండి అంటే సో అప్పుడు అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 245 ఇది రాజ్యసభ మెంబర్సు. ఈ 245లో ఆ రోజు మనకి ఒక 5 వేకెన్సీ అయితే కావచ్చు. వేకెన్సీ మీన్స్ ఖాళీ అయిపోయినాయి, మరణించారు కావచ్చు, రాజీనామా చేసిన తొలగింపు కావచ్చు, డిస్క్వాలిఫై అయిపోయింది కావచ్చు. సో 240లో ఈ 240 సగం వస్తే దట్ ఇస్ కాల్డ్ ఎఫెక్టివ్ మెజారిటీ. అంటే అండ్ ఆల్ దెన్ మెంబర్స్ అప్పుడు ఉన్న సభ్యుల్లో హాజరైన వారిలో కాదు నేను చెప్పేది, ఖాళీలు పోను. సో మనకి వేకెంట్ పోను మిగిలిన ఖాళీల్లో సగం కంటే ఎక్కువ ఆమోదిస్తే దాన్ని ఎఫెక్టివ్గా పిలుస్తాం. ఇది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే మనం ముఖ్యంగా సో అన్ని సభల యొక్క అధ్యక్షులు అంటే సో అంటే వచ్చేవారు ఇక్కడ లోక్సభ స్పీకర్ వస్తాడు, డిప్యూటీ స్పీకర్ వస్తాడు, రాజ్యసభ చైర్మన్ వస్తాడు. అట్లా సభ అధ్యక్షుల తొలగింపు ఎవరైనా కూడా ఎఫెక్టివ్ ద్వారా తొలగించబడుతుంది. అంటే ఆ రోజు మనకి సభలో ఈ ఖాళీలు పోను మిగిలిన సభ్యుల సంఖ్య లోపల సగం కంటే ఎక్కువ ఆమోదించాలి. ఇట్ ఇస్ కాల్డ్ ఎఫెక్టివ్ మెజారిటీ. ఆల్ దెన్ మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్. ఇది సభ అధ్యక్షులకి, లోక్సభ స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి, రాజ్యసభ చైర్పర్సన్కి, డిప్యూటీ చైర్పర్సన్కి ఉపయోగిస్తాం అంతే. సో
సో వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే. వై? బికాస్ అతను ఎక్స్ అఫిషియో చైర్మన్ కాబట్టి రాజ్యసభకి. 6th అండి మీకు 6th సో సింపుల్ మెజారిటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్ చేసిన వాళ్ళలో 1/2. ఇదేంది? టోటల్ స్ట్రెంత్ లోపల 543/2 కంపల్సరీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఉపయోగిస్తాము. ఎఫెక్టివ్ అంటే ఈ 543లో ఏమన్నా వేకెన్సీస్ ఉంటే అది పోను సగం మంది. సింపుల్ మీన్స్ ఆ రోజు సభకి ప్రజెంట్ అండ్ ఓటింగ్ చేసిన వాళ్ళు సగం మంది. 100 మంది వచ్చిండ్రు ఓటింగ్ చేసిండ్రు అంటే బై 2 కొట్టేస్తాం, 50 అయితే అయిపోయింది, బిల్ నెగ్గుతుంది. ఇదేమో 543లో ఒక 43 మన ఖాళీలు ఉన్నాయి, ఆ రోజు వేకెంట్ ఉన్నాయి, రాజీనామా చేసిండ్రు, చనిపోయిన్రు, డిస్క్వాలిఫై అయిపోయిన్రు. ఎంత వస్తే మనకి 500/2 అని చెప్పేసి పిలుస్తాం, 250 అని చెప్పేసి పిలుస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ఎఫెక్టివ్ మెజారిటీ. సభ అధ్యక్షులు కామన్ వర్డ్ అండి. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఉపయోగిస్తాం. ఇది మొత్తం సభ్యులు సగం మంది. ఇది ప్రభుత్వ ఏర్పాట్లో ఉపయోగిస్తాము. సో మీకు ముందే మొత్తం 6 మెజారిటీ అండి. 6 మెజార్టీలు మీకు అక్కడక్కడ కనిపిస్తాయి కదా, అవన్నీ ఇవే అండి, ఇవే. రైట్. సో మనకి రేపు ఈ పార్లమెంట్ని ఎలా కంట్రోల్ చేయాలి మనము. సో పార్లమెంటు అనేది ఈ ఎగ్జిక్యూటివ్ బాడీని ఎలా కంట్రోల్ చేస్తుంది, క్వశ్చన్ అవర్ ఏంటి, 0 అవర్ ఏంటి, పార్లమెంట్ ఒక రోజులో ఎలా పనిచేస్తుంది, అవన్నీ డిస్కస్ చేస్తే రేపు మన పార్లమెంట్ యొక్క పాఠం ఆల్మోస్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.